ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో, ఇంద్ర ఫోటో ఇలా పడిపోయిందేంటి? కుబేరా, కుబేరా, దీనికి పొద్దున కల్లా గ్లాస్ వేయించి తీసుకురా. అలాగే అమ్మగారు. ఏంటిది? ఎప్పుడూ లేనిది ఫోటో ఇలా పడిపోయి పగిలిపోయింది. డాక్టర్, తనకెలా ఉంది? తను షాక్లో ఉంది, బాగా పానిక్ అయింది. చెప్పాలంటే ప్రెజెంట్ కోమాలో ఉంది. కొన్ని టెస్టులు చేశాము, తెల్లవారితే గాని ఏ విషయం చెప్పలేం. అబ్బబ్బబ్బా, నాకింకా పెళ్లి కాలేదే. అఫీషియల్ గా అవ్వలేదేమో కానీ అన్అఫీషియల్ గా మీరిద్దరూ ఎప్పుడో మొగుడు పెళ్ళాలేగా, అందుకే. ఓహో, సో నైస్, థ్యాంక్ యూ. సరే పద, నిన్ను పెళ్లి కూతుర్ని చేసే పని ఆంటీ గారు మాకు అప్పగించారు. పద పద సరే, పద పద. ఇంద్ర రాను అంటే ఈ పాటికి గౌతమ్ రిటర్న్ వచ్చేయాలి. ఈ గౌతమ్ ఇంకా రాలేదు అంటే ఖచ్చితంగా ఇంద్రని తీసుకునే వస్తాడు. మీకు మాటిచ్చాడు, ప్రాణం పోయినా ఇంద్ర రాడు అన్నారు. యామిని, నేను నీతో అన్న మాట, వాడు నాకిచ్చిన మాట రెండూ నిజాలే. నిజం నిప్పు లాంటిది. మాట తప్పితే అందులో కాలి బూడిదవ్వడమే తప్ప మరో అవకాశం ఉండదు. ఇప్పుడు ఇంద్ర పరిస్థితి కూడా అదే. వాడు ఇంటికి రావడం జరగదు. జరిగితే అది వాడి ప్రాణం వాడు తీసుకోవడమే అవుతుంది. ఇవి పెళ్లికూతురు గదిలో పెట్టండి, ఇవి పెళ్లికొడుకు గదిలో పెట్టండి, ఇవి మండపం మీదకి. చూడండి, అలాగే పంతులు గారిని అడిగి ఇంకా ఏం కావాలో కనుక్కోండి. ఈలోపు మేం మండపానికి వచ్చేస్తాం. వెళ్ళండి వెళ్ళండి. సుభద్ర, పొద్దుటి నుంచి ట్రై చేస్తున్నాను. ఇంద్రకి ఫోన్ కలవట్లేదు. గౌతమ్ ఏమో కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఏమైంది ఇద్దరికి? అబ్బా, నిన్న నేను మాట్లాడానండి. నాకు తెలిసి బయలుదేరి ఉంటారండి. మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి. అయినా మీరేంటి ఇంకా ఇలానే ఉన్నారు? అవతల మండపానికి వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూసుకోవాలి కదా. మీరు వెళ్ళి వెంటనే స్నానం చేసిరండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. హలో సార్. ఓకే సార్, షూర్ సార్. గౌతమ్, నేను ఆఫీస్ వరకు వెళ్ళొస్తాను. పల్స్, బీపీ చాలా హైలో ఉన్నాయి. నర్వస్ సిస్టమ్ డిస్టర్బ్ అయింది. పైగా ఇప్పుడు తను మామూలు మనిషి కూడా కాదు. అంటే తను గర్భవతి.
జై హింద్. ఏంటి డాక్టర్ మీరు అనేది? అవును మిస్టర్ గౌతమ్, షీఈ్ ప్రెగ్నెంట్. అహల్య ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పైగా జరిగిన ఇన్సిడెంట్ వల్ల తను మెంటల్గా బాగా డిస్టర్బ్ అయింది. ఇలాంటి టైంలో ఒక్కోసారి వైల్డ్గా రియాక్ట్ అవ్వచ్చు, లేదా వైల్డ్ డెసిషన్ తీసుకోవచ్చు. సో టేక్ కేర్ ఆఫ్ హర్. సరే, థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. అహల్య గారు, అహల్య గారు, అహల్య గారు. సిస్టర్, అహల్య గారు ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడే ఉండాలండి. ఇంతలో ఏమైంది? తను మెంటల్గా బాగా డిస్టర్బ్ అయింది, లేదా వైల్డ్ డెసిషన్ తీసుకోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ, ఆరెంజ్ కలర్ శారీ కట్టుకుని ఒక అమ్మాయి ఇటు వచ్చింది, మీరేమైనా చూసారా? ఆరెంజ్ కలరా? అవును. ఇప్పుడే ఏడుస్తూ బయటికి పరిగెత్తిందండి. ఇటేనా? అహల్య గారు, అహల్య గారు, అహల్య, అహల్య, అహల్య ఆగు. ఆగండి అహల్య, నా మాట విను. అహల్య, నేను చెప్పేది వినండి. ఆగండి అహల్య గారు, ఆగండి. అహల్య, నీకేమన్నా పిచ్చా? అసలు ఏం చేస్తున్నావు నీకేమన్నా అర్థం అవుతుందా? ఏం చెయ్యాలో అర్థం కాకే ఈ పని చేస్తున్నాను. అంటే ఇప్పుడు నువ్వు చచ్చిపోతే నీ సమస్యలన్నీ తీరిపోతాయా? బ్రతికుంటే మాత్రం తీరిపోతాయా? అమ్మమ్మ చచ్చిపోయింది. ఇంద్ర గారు, ఇంద్ర గారు నా కళ్ళ ముందే ఇంక నేను ఎవరి కోసం బతకాలి? అసలు ఎందుకని బతకాలి? నాలాంటి దురదృష్టవంతురాలికి అసలు బ్రతికే అర్హతే లేదు. ప్లీజ్ దయచేసి నన్ను చావనివ్వండి. అహల్య ఆగు. చూడండి, చావనేది దేనికి పరిష్కారం కాదు. అలాగని మన బాధ తీరేది కాదు. 6 వయసు నుంచి కలిసే పెరిగాం, కలిసే తిరిగాం. ఒకరంటే ఒకరికి ప్రాణంలాగా బతికాం. కానీ వాడు నా కోసం నా కళ్ళ ముందే జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.